నమస్కారం. రైట్ లైన్ న్యూస్ కి స్వాగతం. నేను సిరాజుద్దీన్. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ గొల్లపూడి ఈ రోజు ఉదయం 11 గంటలకు చలివేంద్రంను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ కృష్ణ తమ అమృత హస్తములతో చలివేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా హోల్సేల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ పల్లపోతు మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంప్లెక్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాంప్లెక్స్ కార్యదర్శి శ్రీ దేవతి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా చలివేంద్రమును నిర్వహించినట్లు తెలియజేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చల్లటి మినరల్ వాటర్ అందుబాటులో ఉంచుతున్నామని తెలియజేశారు. అలాగే ప్రతిరోజు చల్లటి మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ కృష్ణ మాట్లాడుతూ వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్ సభ్యులు కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చలివేంద్రం ద్వారా బాటసారులు దాహర్తి తీర్చడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈరోజు మజ్జిగ స్పాన్సర్ దేవతి నాగేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. కృష్ణా జిల్లా హోల్సేల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ చలివేంద్రం ద్వారా ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమని అన్నారు. అలాగే కాంప్లెక్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండటం సభ్యులకు ప్రతిరోజు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జొన్నలగడ్డ శివప్రసాద్, కోశాధికారి నీలిశెట్టి చెన్నకేశవులు, శ్రీ కోట సుబ్బారావు, అచ్చం వెంకటేశ్వరరావు, వెంకన్న, అన్న రమేష్, డోగిపర్తి శివాజీ, డి సుదర్శన్, దేవతి స్వరూప్ కుమార్, గుడివాడ ఆడిశేషు గుప్తా, మేనేజర్ ఆర్ శ్రీనివాస్, ఆది, సీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గజేన మహదాయాంతం రామం చతుర్శుభవారో మహాబలో పుండరీకదిశానాథో శ్యామమై మహామాగం కృష్ణాదినాం భరో స్నానః స్వర్గేన మిత్రావరుణేతే బ్రాహ్మణో వైసా సర్వాభిరాప్యాంతరాయాయ సర్వస్వామో అచ్చండి. ఓకే జాగ్రత్తమ్మా. వాటర్ 10 నుంచి 4 గంటల మధ్యలో మధ్యలో వాటర్ మనకు మజ్జిగ ఏం చేస్తాం 40 లీటర్లు కాన్ చేస్తే మనం 30 లీటర్లు మిక్స్ చేసేసి 70 లీటర్లు. వేసవకాలంలో అందరికీ దాహం తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ చలివేంద్రం కార్యక్రమం దీనికి నన్ను ఆహ్వానించినందుకు ఆనందంగా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన వాసవి ఫార్మా కాంప్లెక్స్ వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మెడికల్ మార్కెట్లో వాసవి కాంప్లెక్స్ 650 షాపులు, దానికి మజ్జిగ చలివేంద్రం ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు. వ్యాపారంతో పాటు సేవా దృక్పథంతో ఎప్పుడు మెడికల్ అసోసియేషన్ ఎక్కడున్నా సరే అటు కాంప్లెక్స్ అవని అసోసియేషన్ అని ముందుంటుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మా భవానీపురం డిఐ కృష్ణ గారికి, అలాగే ఈ కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్ గారికి ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అన్నదానంలో ఉండాలని చెప్పని ఈ మజ్జిగతో పాటు ద్రాక్ష రసము అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. వాసవి ఫార్మా మార్కెట్ కాంప్లెక్స్
నందు ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా మన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఏ కృష్ణ గారు చేశారు. వారి అమరదస్తంతో ఈనాడు ఈ చలివేంద్రాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి మేము ప్రతి సంవత్సరం మామూలుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే ఇది హైదరాబాద్ హైవేలో ఉంది కాబట్టి ఎంతోమంది దాహార్తులకు మామూలుగా ఈ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ దాహార్తి తీరుస్తుంది. ఈ మజ్జిగ అయిపోయిన తర్వాత ఎమ్మటే మంచినీళ్ళు కంటిన్యూ అవుతాయి. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంచినీళ్ళు కంటిన్యూగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే ప్రతిరోజు కూడా ప్రతిరోజు స్పాన్సర్స్ ఉన్నారు. ఒక్కరోజు ఒక్క స్పాన్సర్ ద్వారా మద్యం కూడా డిస్పోషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వాసవి ఫార్మా కాంప్లెక్స్లో దాదాపు 650 షాపులు ఉన్నాయి మామూలుగా. ఈ షాపుల్లో చక్కగా మెడికల్ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది మామూలుగా. ఇంకా ఎవరైనా వాసవి ఫార్మా కాంప్లెక్స్లో షాపులు పెట్టుకోవాలంటే అతి తక్కువ ధరకు కూడా రెంట్కి ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని కూడా ఉపయోగించగలుగుతాం. అలాగే చక్కగా మన కాంప్లెక్స్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి నిత్యము సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మామూలుగా. అలాగే స్వామివారిని కూడా దర్శించుకొని మామూలుగా తీర్థార్థులు కావాల్సిందిగా కోరుతూ ఈ చక్కటి సదవకాశం ఇచ్చిన మా కమిటీ వారికి, అలాగే మేము అడగంగానే ఇచ్చేసేసి ఈ చలివేంద్రాన్ని ఇనాగ్రేట్ చేసిన మా డ్రగ్స్ కృష్ణ గారికి, అలాగే మా అసోసియేషన్ సెక్రటరీ బండపల్లి బుజ్జి గారికి, మరి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా డ్రగ్ ఇన్స్పెక్టర్ కృష్ణ గారు వచ్చారండి. వారికి ఆశీర్వదం చేసి ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ఓపెన్ చేసాం. మేము ప్రతి సంవత్సరం కూడా కింద సంవత్సరం అన్వేష్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమం. ఈసారి కృష్ణ గారి చేతుల మీదుగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఎవరో ఒకరిని గెస్టులుగా తీసుకొచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము. మీరు అందరూ సహకరించిన వాళ్ళు మేము అక్కడ వాట్సాప్లో నెంబర్ పెట్టాము. మీరు ఏమైనా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఇచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.